విశాఖకు అతిపెద్ద పథకాన్ని కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి సూచనాప్రాయంగా అంగీకారం కూడా తెలిపింది. ముఖ్యంగా ఈ పథకం నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు వరంగా భావించవచ్చు. పీఎం సేతు పథకంగా పిలిచే ప్రధానమంత్రి నైపుణ్య శిక్ష, ఐటీఐల అభివృద్ధి, ఉపాధి కల్పన పథకంగా దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖలో అమలు చేయబోతున్నారు. సుమారు 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితో అమలు చేయబోయే ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. దేశంలో తొలిసారిగా విశాఖపట్నంలో మరో అతిపెద్ద ప్రాజెక్ట్ అయితే రాబోతుంది. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే దానికి సంబంధించిన నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఏదైతే ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో తీర్చిదిద్దుతామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా కేంద్రం వస్తున్నటువంటి సహకారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ముఖ్యంగా నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఒక అత్యంత ప్రధానమైనటువంటి అంశంతో తీసుకున్నటువంటి ఒక పథకానికి అయితే కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ అయితే ఆమోదం తెలిపింది. దాదాపు పిఎం సేతు పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా 60,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకైతే కేంద్రం అంగీకరించింది. ఇది ఉత్తరాంధ్రకి కాదు, ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి కూడా ఇదొక అతిపెద్ద ప్రాజెక్ట్ గా చెప్పుకోవచ్చు. ఇది తొలిసారిగా విశాఖపట్నంలో పెట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 60,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి కూడా ముఖ్యంగా ఐటీఐలు ఏవైతే పారిశ్రామిక శిక్షణ కళాశాలలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి వాటికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు అందులో నిరుద్యోగ యువతకి అంటే ఐటీఐ చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళని తీర్చిదిద్ది వెంటనే కూడా నేరుగా పరిశ్రమల్లో వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ పిఎం సేతు పథకం యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్నటువంటి అంటే దేశంలోనే తొలిసారిగా విశాఖపట్నంలో ఈ పథకం అమలు కాబోతుంది. ఇది సక్సెస్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేసేందుకు అయితే కేంద్రం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపు 60,000 కోట్ల పెట్టుబడితో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఐటీఐలన్నింటినీ కూడా అభివృద్ధి చేసి అంటే దాదాపు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా 55 వరకు కూడా ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలు అయితే ఉన్నాయి. వాటిలన్నింటినీ కూడా తీర్చిదిద్ది అక్కడ విద్యార్థులకైతే పూర్తి స్థాయి సాంకేతిక శిక్షణ ఇవ్వడంతో పాటు ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి కొత్త పరిశ్రమలకు అవసరమైనటువంటి నైపుణ్య శిక్షణలు కూడా అక్కడ వాళ్ళకు అనుగుణంగా కూడా తీర్చిదిద్దే కార్యక్రమం ఈ పిఎం సేతు పథకం అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశ్రమల్లో ఎలాంటి నైపుణ్యం కావాలి అనే దాని మీద కూడా ఒక అవగాహన కల్పించేందుకు అయితే అనకాపల్లి దగ్గర ఏర్పాటు కాబోతున్నట్టు అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్ఎస్ఆర్ నిప్పల్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో వాళ్ళైతే ముందుకు రావడం జరిగిందో యాజమాన్యం ఇక్కడ ఈ శిక్షణా తరగతులకు సంబంధించి కూడా పూర్తి స్థాయి సహకారం అందించేందుకు కూడా వచ్చింది. అదేవిధంగా నేరుగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఐటీఐ పూర్తి చేసుకున్న వెంటనే కూడా అంటే దీర్ఘకాలిక కోర్సులు ఉన్నాయి, షార్ట్ టర్మ్ కోర్సులు కూడా ఉంటాయి. వీటిల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే విధంగా కూడా వాళ్ళకైతే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అతిపెద్ద స్టీల్ ప్లాంట్ గా చెప్తున్నటువంటి రాబోయే రోజుల్లో నిర్మాణాలు పూర్తి చేసుకొని అందుబాటులోకి రాబోతున్నటువంటి ఆర్ఎస్ఆర్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో ఆ యాజమాన్యం అయితే ముందుకు వచ్చింది. వాళ్ళకి అవసరమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పరిశ్రమల్లో ఎలాంటి నైపుణ్యాన్ని కల్పించాలి, వాళ్ళు ఎలా పనిచేయాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా ఈ ఐటీఐలోనే వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళు తీర్చిదిద్ది నేరుగా వాళ్ళకి ఉపాధి కల్పించే ఈ కార్యక్రమం అయితే ఇప్పుడు దేశంలో తొలిసారిగా విశాఖపట్నంలో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సూచనప్రాయంగా అంగీకారం కూడా కేంద్రం అయితే తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి మీద దృష్టి పెట్టిన నేపథ్యంలో నిరుద్యోగ యువతని తగ్గించడం, అదేవిధంగా నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడమే ప్రధాన లక్ష్యంగా చేస్తున్నటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలకి అనుగుణంగా కూడా ఇప్పుడు ఈ అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పిఎం సేతు పథకం రావడం కూడా ఒక శుభసూచకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఉపాధి అవకాశాలు రాబోయే రోజుల్లో మరింత పుష్కలంగా లభిస్తాయి. అంటే ఒకవైపు విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వస్తుంది, తర్వాత గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. ఇప్పటికే చాలా వరకు డేటా సెంటర్లతో పాటు ఏవైతే ఐటీ రంగానికి సంబంధించినటువంటి కంపెనీలు కూడా వచ్చాయి. ఒకవైపు సాఫ్ట్వేర్
కంప్యూటర్ రంగం ఈ రంగాల్లో ఉన్నటువంటి యువతకే కాకుండా పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి పరిశ్రమల్లో పనిచేస్తూ పరిశ్రమలు ఏవైతే కొత్తగా పెద్ద పెద్ద భారీ పరిశ్రమలు వస్తున్నాయో ఆ పరిశ్రమల్లో పనిచేసేందుకు కూడా ఆ యువత కావాల్సిన అవసరం ఉంది. ఎక్కడి నుంచో పై రాష్ట్రాల నుంచి తెచ్చుకునే కంటే కూడా ఏపీలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని ఇందుకు వినియోగించుకోవాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో అయితే ఈ పిఎం సేతు పథకం అయితే రాబోతుంది. ఇది ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఏపీ ప్రజలకు కూడా నిరుద్యోగ యువతకు కూడా ఇది ఒక అదృష్టంగానే భావించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఈ పథకం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందితే దీన్ని దేశవ్యాప్తంగా కూడా అమలు చేసే పరిస్థితుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరిన్ని పట్టణాలకు కూడా విస్తరించే అవకాశాలు ఉన్నట్టుగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా ప్రతినిధులు కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగానికి పెద్దపీట వేస్తూ అంటే నిరుద్యోగ నిర్మూలనకు పెద్దపీట వేస్తూ ఒకవైపు వాళ్ళకి అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ను కూడా ఇప్పించేందుకు అయితే తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ఈ పిఎం సేతు పథకం అయితే దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందులోనూ విశాఖపట్నంలో రావడం అయితే చాలా శుభసూచకంగా చెప్పుకోవచ్చు.